నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వట్లమారి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చూసుకుంటే దొంగ పోలీస్ ఆట ఆడుతున్నటువంటి వైసీపీ నేతలు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 2019 నుంచి 24 దాకా చేసినటువంటి యొక్క అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, లేదంటే మనకు అశ్లీలత కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీలోనే ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఏదైతే ఆధారాలతో సహా అంటే జరిగినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నుంచి 7 నెలల వరకు ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. అయితే ఆధారాలతో సహా ఏదైతే దొంగలు ఒక దగ్గర క్లూ వదిలేసి వెళ్తారన్నట్టుగా వారికి వారే పట్టుబడుతూ అరెస్ట్ అవుతున్నటువంటి ఒక తరుణం మనం చూస్తూనే వస్తున్నాం. అయితే వల్లభనేని వంశీ దళిత వ్యక్తిని కిడ్నాప్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ పోలీసులతోని, న్యాయ వ్యవస్థలతోని వీళ్ళు దోబుచిలాడుతున్నారు, దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఏదైతే 11వ తారీఖున మన జోగి రమేష్ గారిని విచారణకు పిలిచారు. వస్తాడా రాడా? ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే కాకని గోవర్ధన్ రెడ్డి రాకుండా అయిపోయాడు, కసిరెడ్డి కూడా రాకుండా అయిపోయాడు. ఇలా చాలామంది దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. మొత్తానికి వైసీపీ నేతలకి న్యాయాల పట్ల, చట్టాల పట్ల, పోలీసుల పట్ల వాళ్ళకున్న గౌరవం ఉందా లేదంటే ఏం చెప్తారు? మీరు ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడితే వాళ్ళకి అవి అర్థం కావు. గౌరవం అలాంటి పదాలన్నీ వాళ్ళ డిక్షనరీలో ఉండవు. వాళ్ళకున్నది విలువలు, విశ్వసనీయత అనే 2 పదాలే ఉంటాయి. అంటే అవి వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి అవే వాడతారు. తెల్లారు లేస్తే మాట్లాడేది 2 పదాలు. మీకు మొన్న పేర్ని నాని ఆ మధ్యన చెప్పారు కదా, మీరు ఏమైనా చేసుకోండి, మేము చచ్చినా రాము, మీరు పిలిచినా కూడా మేము రామని చెప్పేశాడు కదా. అంటే తెగించిన వాడికి తెడ్డే లింగం అంటారు. అట్లాగా వాళ్ళకి వాళ్ళ పొన్నవాళ్ళు చెప్పాడనమాట, మీరు ఎవరేమన్నా పట్టించుకోకండి, మీరు కోర్టులకు వెళ్ళక్కర్లేదు, మీరు పోలీసులు వచ్చినా కూడా మీరు తప్పించుకోండి, దాక్కోండి, దాగుడు మూతలు ఆడండి అని ఆయనకి అంటే జగన్ గారే చెప్పారు పొన్నవాళ్ళు గారికి అలా చెప్పమని. ఎందుకంటే పొన్నవాళ్ళు గారు ఏం మాట్లాడినా జగన్ చెప్పారు అని మాట్లాడతారు. అందుకని అంటున్నా, అంటే జగన్ గారితో మొదలుపెట్టి జగన్ గారితో ఆయన ఎండ్ చేస్తారు. ఎందుకంటే ఆయన స్వామి భక్తిని చూపించుకుంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు పెద్ద పెద్ద పదాలు వాడొద్దు, నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా జోగి రమేష్ గారు విచారణకి హాజరు కారు. ఎందుకంటే లుకౌట్ నోటీసులు ఇచ్చాక అప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు కాకాని ఆల్రెడీ 3 సార్లు పోలీసులతో ఏమన్నాడు, నేను అక్కడికి వస్తున్నా, దమ్ముంటే నన్ను పట్టుకోండి, లేకపోతే ఇక్కడికి వస్తున్నా అన్నాడు కదా, దోబూచులాడాడు, మీరు చెప్పినట్టు దాగుడు మూతలాడాడు, ఆయన దొరకలేదు. ఇప్పటికి 12 రోజులుగా ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆయన ఉండే ఆయనతో పాటు ఆయన అనుచరులు 4 కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. 250 కోట్లు క్వాడ్స్ ఆయన అమ్ముకున్నాడు, ఎగుమతులు చేసుకున్నాడు. అది కాకుండా భారీగా పేలుడు పదార్థాలు వాడట, ఏంటో తెలియదు. అవి ఏ రకంగా ఎగుమతి చేశాడు, అది కొన్నవాడెవడో, కంపెనీలు ఏంటి, అండ్ దెన్ అసలు దేనికి వాడారు, అయితే ఈ డబ్బు ఏ రూపంగా వచ్చింది, ఎలా వచ్చింది ఆ 250 కోట్లు, అంటే హవాలానా వయా ఏ రకంగా వచ్చింది, ఇవన్నీ తేలాలి. సో ఆయన రావట్లేదు. మరోపక్క మీరు చూసుకుంటే కసిరెడ్డి పేరు ఆల్రెడీ వీళ్ళందరూ చెప్పారు, మిథున్ రెడ్డి తప్పించుకున్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఆయన తెచ్చుకున్నాడు కదా, కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి సేఫ్లో ఉన్నాడు చెప్పాలంటే. తర్వాత ఇంకా వల్లభనేని వంశీ అలాగా ఉన్నారు అందులోనే. ఇవాళ రోజా కూడా తప్పించుకోవడానికి ఆవిడ చూస్తున్నారు. ఇవాళ ఎవరినో టీడీపీ మంత్రిని కలిశారు ఇంటికెళ్ళి విజయవాడలో అని తెలుస్తోంది మనకి. సో అందుకని ఎవరికి వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇంకొకటి ప్రభావతి గారు, ఆవిడ చాలా రోజులకు వచ్చారు, నేను ఓన్లీ గైనకాలజిస్ట్ని, నేను సూపరింటెండెంట్గా ఉన్నాను కాబట్టి సంతకం పెట్టాను, నాకు తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. కానీ నిజంగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే అది ఓకే, కానీ ఎందుకు ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారంటే ఏం చెప్తారు సమాధానం? వాళ్ళు కావాలనే ఉన్నారండి, ఉంచారు వాళ్ళని. ఇక్కడ వాళ్ళు ఉండట్లేదు. నేను మీకు ఇంకో పాయింట్ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు అంటే, ఇప్పుడు ప్రభావతి లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మామూలు మనుషులు, వాళ్ళని ఏం అనలేరు మీరు. కాకపోతే ఇప్పుడు పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చింది, వాళ్ళని ఏ రకంగా బెదిరించారు, కుటుంబ సభ్యులు ఏమైనా చేస్తామన్నారా, మీకు ఏ రకంగా బెదిరించారు, మీరు ఎందుకు సంతకం పెట్టారు, ఈ విషయాలు అడగాలి, ఖచ్చితంగా అడగాలి. లేకపోతే ఆవిడ పిపీలకంలాగా, అంటే చిన్న చీవలాగా ఆవిడ వీళ్ళందరి ముందు. కాబట్టి ప్రభావతి గారిని విచారించాల్సింది ఏంటంటే, మిమ్మల్ని ఎవరు చేయమన్నారు తర్వాత విషయం, ముందు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అడగాలి. ఎందుకంటే ఆవిడ మామూలు గైనకాలజిస్ట్, ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది షీఈ్ ఒక మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ లేడీ లాగా ఉంది, నాట్ వెరీ హైఫై లేడీ కూడా.
నేను అంటున్నది అది, ఈ కింద నుండే వాళ్ళు తర్వాత అబోవ్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వీళ్ళందరినీ కూడా విచారించాల్సిన అవసరం ఏంటంటే, అంటే అంశం ఏమిటంటే, ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మిమ్మల్ని ఎలా బెదిరించారు, ఏ రకంగా ఆ తర్వాత అసలు విషయానికి రావాలి. ఈ పెద్దవాళ్ళందరూ కూడా తెలిసి చేశారు వీళ్ళందరూ. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మొత్తం లిస్టులో ప్రతివాడు ఒళ్ళు దగ్గరుండే చేశాడు. ఎవరూ తెలియకుండా చేసింది లేదు, అమాయకంగా చేసింది లేదు. ఏదో ఆశించి, అంటే ఆయనకి మనం చేస్తే మనకి ఇది జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంకో 30 ఏళ్ళు ఉంటాడు, మన పట్టుకునేవాడు లేడు, ఈలోగా మన జీవితం అయిపోతుంది, రేపొద్దున మన అరెస్టులు అంటే ఇంకా అప్పటికెప్పుడు 30 ఏళ్ళ తర్వాత సంగతి కదా అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి మింగుడు పడ్డన్న విషయం ఏంటంటే, మనం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని తప్పు చేశాము ఇప్పుడు. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ముందుకు వచ్చి మేము అప్రూవర్స్గా మారుతామని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోరు. అందుకని వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అవుతామంటే మీరు అరెస్ట్ అవ్వకుండా ఆయనే ఆపచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు వీళ్ళందరి చేత ఈ నాటకాలు ఆడిస్తున్నది కూడా పొన్నవోళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా అందులో డౌట్ అక్కర్లే. ఎందుకంటే ఇందులో ఎవరు దొరికి ఎవరు ఒకళ్ళు నోరు విప్పినా కూడా నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి. బికాజ్ జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా, అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాకుండా వీళ్ళెవరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండరు ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి మెయిన్గా అంటే వీళ్ళు సంపాదించిన దాంట్లో సింహభాగం అక్కడికే వెళ్ళి ఉంటుందిగా. ఇప్పుడు పేరుకు వీళ్ళు 250 కోట్లు తిన్నారని అనుకుందాం ఒక్కొక్కళ్ళు. ఈ 250లో వీళ్ళకి వచ్చింది 20 కోట్లు 50 కోట్లు ఎవరికి తెలుసు? మిగతా 200 కోట్లు వెళ్ళింది తాడేపల్లికే కదా. సో అందుకని బహుశా వీళ్ళందరూ కూడా ఇప్పుడు లాయర్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారండి వీళ్ళకి? ఇప్పుడు ఒక లాయర్ని మనలాంటి వాళ్ళు పెట్టుకోవాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? కాదు. కానీ వీళ్ళకి ఎంతమంది లాయర్లు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు గంటకి ఎంత తీసుకుంటారు? మీరు ఇవన్నీ ఆలోచించండి. ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద లాయర్ క్లాన్నే పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఇప్పుడు లాయర్ల పంట పండింది. అందుకని ఇప్పుడు లాయర్లకి మంచిగా ఫీజులు వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా ఇంకొకళ్ళు ఇస్తారా తర్వాత విషయం. ఆ జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి అయితే ₹1 రాదు, అది మనందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే నేను రాప్తాడు వెళ్ళి వాళ్ళని ఓదార్చాడు కానీ జేబులోంచి ₹1 తీయలేదు. లేకపోతే మీకు నేను అండగా ఉంటాను, మీకు నెల నెల ఇంత సాయం చేస్తానని చెప్పలేదు, లేదు మీకు ఉద్యోగం ఇస్తాను మీ వాడికని చెప్పలేదు. ఇప్పుడు ఆయన ఇవ్వదలుచుకుంటే ఎక్కడైనా ఇప్పించవచ్చు, ఎందుకంటే ఆయనకు చాలా పలుకుబడి ఉంది కదా. ఇప్పుడు ఎన్నో కంపెనీస్ ఆయనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, సీఈఓలు కావచ్చు, ఎండీలు కావచ్చు, చైర్మన్స్ కావచ్చు. కాబట్టి ఆయన అవేమీ చేయడు. ఆయన వెళ్తాడు, ఒక పరామర్శ అంటాడు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన వేరే ఏదో మాట్లాడతాడు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఏదైతే పోలీసులతోనే కాకుండా న్యాయ వ్యవస్థలు కూడా దోబుచులాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న మధ్య రిలీజ్ అయినటువంటి ఒక బోరగడ్డ అనిల్ ఏదైతే తల్లి పేరు నెపం చెప్పుకొని హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి అక్కడ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి ఏదో కబుర్లు చెప్పి మధ్యంతర బెయిల్ తీసుకొని రావడం, మళ్ళీ వెళ్ళినోడు రావాల్సిన 5:30 రావాల్సింది కూడా రాకుండా ఉదయం 6ంటికి రావడం జరిగింది. అది కూడా లుక్అవుట్ నోటీస్ ఇస్తారేమో లేదా ఏదైనా జరిగిద్దేమో అనే భయంతో వచ్చారు. సో ఇలాగా పోలీసులనే కాకుండా న్యాయ వ్యవస్థలను కూడా తప్పుదోవ పట్టించడాన్ని వైసీపీ నేతల్ని ఎలా చూడాలి, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటారు? శిక్షలు ఇప్పుడు కొత్త శిక్షలు అమలు చేయాలండి. శిక్షలు ఇప్పుడు వీళ్ళకి సరిపోవు, వాళ్ళకి అసలు అన్నింటికి తెగించేసారని ముందే చెప్పుకున్నాం మనం. కాబట్టి వాళ్ళ శిక్షలు కూడా మాకు పడవు అనే ఒక ధీమాలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవేవి ప్రూవ్ కాదు, కానీ బోర్గడ్డ మీరు చెప్పినట్టుగా అతను చేసిన తప్పిదం ఏంటో, అతను దొంగ సర్టిఫికేట్ ఏంటో అందరూ చూశారు. అది కోర్టునే మీరు చెప్పినట్టు తప్పుదోవ పట్టించాడు ఆయన. కాబట్టి ఇవాళ వీళ్ళందరికీ ఈయన ఎప్పుడైతే పైన ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక మంచి సందర్భం చూసి వీళ్ళందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయించినా మీరు ఆశ్చర్యపోక్కర్లా. కానీ అతనికి రావాల్సిన డబ్బులు అన్నీ వచ్చాక ఆ పని చేస్తాడేమో బహుశా మనకు తెలియదు. మనం వేచి చూడాల్సింది ఏంటంటే వీళ్ళంతటి వీళ్ళు లొంగిపోతారా పోలీసులకి? ఈ దాగుడుమూతలు ఎంతో కాలం ఆడలేరు కదండి ఎవరైనా కూడా. ఇదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు పోలీసులు నిజంగా పట్టుకోదలిచి నిజంగా వెళ్తే 1 నిమిషం పని. కాకపోతే వాళ్ళకి అన్ని వాళ్ళు చట్టపరంగా న్యాయపరంగా చేస్తున్నారు కాబట్టి, ఆధారాలతో సహా చేస్తున్నారు కాబట్టి ఇంత టైం టేకింగ్ అవుతుంది. అందుకని అప్పుడు ఒక్కసారి అరెస్ట్ అయ్యాక అప్పుడు వీళ్ళ పని ఏంటో అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు న్యాయ వ్యవస్థను కావచ్చు, పోలీస్ వ్యవస్థను కావచ్చు. కానీ దానికి కూడా తగిన మూల్యం వీళ్ళందరూ కూడా చెల్లించుకుంటారు. ముఖ్యంగా
జగన్మోహన్ రెడ్డికి ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. సో చూద్దాం మేడం, మొత్తానికి ఏదైతే వైసీపీ నేతలు పోలీసులతో కావచ్చు లేకపోతే కోర్టులతో కావచ్చు దొంగ పోలీస్ ఆట అతి తొందరలోనే అరికట్టబోతుందని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళకి తగిన శిక్ష పడుతుందని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.